మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని చీపురుపట్టి వీధుల్లో విస్తృతంగా పారిశుధ్య పనులు నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రత పనులు చేపట్టారు. వీధులు, డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పట్టణాన్ని శుభ్రంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రగతి పథంలో భాగంగా పంచాయతీ కార్మికుల పనితీరును మరింత బలోపేతం చేసేందుకు చెత్త తొలగింపుకు ఉపయోగపడే 40 రిక్షాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, పరిశుభ్రత అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిరంతరం కొనసాగాల్సిన బాధ్యత అని తెలిపారు. పట్టణం అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రిక్షాల ద్వారా ఇంటింటా చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, దీంతో పట్టణంలో పరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రజలు కూడా చెత్తను రోడ్లపై, డ్రైన్లలో వేయకుండా పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. స్వచ్ఛమైన ఎర్రగొండపాలెం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పట్టణం పరిశుభ్రంగా మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.